వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ని కూడా ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చేసుకొని రైల్వేని నడిపే విధంగా చూసుకోవాలి తప్ప దాంట్లో ఇతర ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ భూములపైన వాళ్ళు అనేక ఆదాయాలు ఇప్పటికే తెచ్చుకున్నారు. మరి ప్రభుత్వం కూడా చూసినట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. ఈ ఛార్జ్ల ప్రతిపాదన ఏతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. కాబట్టి వెంటనే ఈ ఎల్ఎన్టీ వాళ్ళు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు దీన్ని తిరస్కరించాలని మేము డిమాండ్ చేస్తాము. వారు తీసుకున్నటువంటి ల్యాండ్కి సంబంధించి కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎల్ఎన్టీ సంబంధించి జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించి కానీ వాళ్ళ మధ్యన కూడిన ఒప్పందాలను తుంగలో దొక్కి ఓన్లీ ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళే ఈ మెట్రో రైలులో వస్తున్నటువంటి లాస్ని ప్రజల మీద మోపి ప్రజల నుంచి అధిక ఛార్జీలు వేసి గుంజాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది ప్రజా వ్యతిరేకమైనటువంటిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్ఎన్టీ కంపెనీ మధ్యలో జరిగినటువంటి ఒప్పందాలను తుంగలో దొక్కి ఈ విధంగా చేయడం అనేది ఒక మోసపూరితమైనటువంటి ప్రకటన ఇది. కాబట్టి మిత్రులారా, ప్రజా రవాణాను స్వేచ్ఛగా ప్రజలను అనుభవించేటువంటి హక్కు ఉంది. ఈ హక్కుని హరించే దానిలో భాగమే ఈ ఛార్జీల పెంపుదల. తక్షణమే ఈ ఛార్జీల పెంపుదలను నిలిపివేయాలని, అలాగే మౌలిక వస్తువులైనటువంటి టాయిలెట్లుగా కూడా